ఇప్పుడైనా చెప్పండి అయ్యా, ఎందుకు ఇలా ఉన్నారు? ఓడిపోయానురా. జనానికి మాటిచ్చి నిలబెట్టుకోలేని అసమర్థునైపోయాను. ఏమైందయ్యా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అధికారంలోకి రాగానే ఏమైనా చేయగలం అనుకునే రాజకీయ నాయకుల్ని మార్చాలరా. అది ఎప్పుడైతే జరుగుద్దో అప్పుడే ఈ సమాజం బాగుపడుతుంది. అయితే వాళ్ళని నేను మారుస్తానయ్యా. ఏంటి, నువ్వు మారుస్తావా? అవునయ్యా, నేను మారుస్తా. ఏది, అలాగే నాకు మాటివ్వు. మాటిస్తున్నానయ్యా, నిజంగానే వాళ్ళందరినీ నేను మారుస్తాను. మార్చాలి, నువ్వే మార్చాలి, మార్చాలి. అప్పుడెప్పుడో ఏదో జరగడానికి మాకు ఏంటయ్యా సంబంధం? అయినా ప్రజాసేవ చేసుకునే వాళ్ళం, మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు బాబు. ప్రజాసేవ? ఏం ప్రజాసేవ చేస్తున్నారు మీరంతా? ఒక్కటి చెప్పండి. నెల తిరగకుండానే రేషన్ ఇస్తున్నాం, ముసలాళ్ళకి వికలాంగులకి ప్రతి నెల పెన్షన్ ఇస్తున్నాం, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తున్నాం, ఇన్ని మంచి పనులు చేస్తున్నాం. ఇవన్నీ సేవ కాదా? ప్రజాసేవ చేయడం అంటే టైంకి రేషన్ బియ్యం కందిపప్పు ఇవ్వడం కాదు సార్. అయినా 20 ఏళ్ల కుర్రాడికి ఎందుకు సార్ నిరుద్యోగ భృతి? వాడు కష్టపడలేడా? 2 ఎకరాల రైతుకి ఎందుకు సార్ రేషన్ బియ్యం? వాడు పండించుకోలేడా? మీ ప్రభుత్వ పథకాల వల్ల కష్టపడే తత్వం, పండించే సామర్థ్యం చచ్చి బద్ధకం నిద్రలేస్తోంది సార్. ఏ రోజైతే మీ ఉచిత పథకాల కన్నా కష్టపడటమే ఉత్తమం అని ప్రజలు ఎప్పుడైతే నమ్ముతారో ఆ రోజే మీరు నిజమైన ప్రజాసేవ చేసినట్లు సార్. అంటే మా మీద నమ్మకం లేకుండానే ప్రజలు మమ్మల్ని గెలిపిస్తున్నారా? మీ పేరు మారుతురావు కదా? అవును. మీ నియోజకవర్గం రామాపురం కదా? అవును, రామాపురమే. మీ రామాపురం గురించి మీకేం తెలుసు కొంచెం చెప్పండి సార్. ఏముందండి రామాపురంలో? 4 మండలాలు, 6 గవర్నమెంట్ ఆసుపత్రులు, 20 ప్రైవేట్ ఆసుపత్రులు, 12 సినిమా థియేటర్లు, 130 వైన్ షాపులు. అంతేగాక ఓటర్లు అంటారా, రెడ్లు 50,000 మంది, కాపులు 70,000 మంది, మిగతా ఓసీ క్యాస్ట్లు అన్ని కలిపి 1,00,000. అది కాకుండా బీసీ ఎస్సీ ఎస్టీలు మొత్తం కలిపి 2 లక్షల మంది ఓట్లు. అంతేకాదండోయ్, డైరెక్టర్ సుకుమార్ గారు, హీరోయిన్ అంజలి పుట్టింది ఇక్కడే. ఇంకేం కావాలండి? నైస్ ఇన్ఫర్మేషన్ సార్. అదే రామాపురంలో ఒకప్పుడు వేలల్లో ఉండే రైతులు ఇప్పుడు 100లోకి ఎందుకు వచ్చారో తెలుసా సార్? తెలీదయ్యా, మా నియోజకవర్గం గురించి మాకేం తెలీదు. నీకేం తెలుసో చెప్పు. రామాపురం మొత్తం ఓటర్ల సంఖ్య 4,80,000. అందులో పురుషులు 2,50,000, స్త్రీలు 2,28,000. మిగిలిన వాళ్ళు థర్డ్ జెండర్. అక్కడ వర్షపాతం, నీటి సదుపాయం ఎక్కువగా ఉండడం వల్ల వరి, చెరుకు వంటి పంటలకు ఆ నేల అనుకూలం. ఇక సమస్యల విషయానికొస్తే రామాపురం మెయిన్ సెంటర్ లోనే పెద్ద డంపింగ్ యార్డ్ ఉంది. ఇంకా అక్కడ రోడ్ల గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే, మీరు ప్రశ్నించడంలో అర్థం ఉంది. మరి మేం ప్రతిపక్షంలో ఉన్నాం కదా, వాళ్లతో పాటు మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చినట్టు? ఒక ప్రతిపక్ష పార్టీగా మీకు గవర్నమెంట్ సపోర్ట్ లేకపోవచ్చు, కానీ వాయిస్ రైజ్ చేయడానికి అసెంబ్లీ ఉంది కదా, అక్కడెందుకు మాట్లాడరు సమస్యలపైన? ప్రజలు ఓట్లేసి అసెంబ్లీకి పంపింది వాళ్ళకేదో మంచి చేస్తారన్న నమ్మకంతో. కానీ పెట్రోల్ రేటు పెరిగితే పట్టింపు లేదు, ఉల్లి ధర ఊసే లేదు. రైతుల ఆత్మహత్యలు మనకు కేవలం ఒక వార్త మాత్రమే. మారాలి, మన ఆలోచన ధోరణి మారాలి, మనం ప్రవర్తించే తీరు మారాలి. మేము మారాలని చెప్తున్నారు సరే, మరి జన సంగతి ఏంటి? వాళ్ళు నోట్లు తీసుకుని ఓట్లేయట్లేదా? వాళ్ళకేం చెప్తారు? డబ్బు తీసుకుని ఓట్లేయమని జనానికి నేర్పిందెవరు? మీ రాజకీయ నాయకులు కాదా? ఓటుకు నోటు ఆశించే వాళ్లే కాదు సార్, ఓటుకు న్యాయం కావాలని ఆశించే వాళ్ళు కూడా ఉన్నారు.
మీరేం చేస్తుంటారు? ఆటో నడుపుతానండి. మరి ఈ పోస్టర్లు అంటించడం ఏంటి? నాన్న కోసం ఈ మాత్రం చేయకపోతే బాగోదు కదండి. ఎందుకు? నాని అన్న అంటే అంత అభిమానం మీకు? మా కష్టాలన్నీ బాగా తెలిసినవాడు. అతను అధికారంలోకి వస్తే చాలా మందికి జాబులు వస్తాయి, ఊరు చాలా బాగుపడుతుంది. అంత నమ్మకమా? చాలా నమ్మకం. అతను మాటిచ్చాడంటే ఖచ్చితంగా చేసి తీరుతాడు. మా ఎమ్మెల్యే సినకోటి గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన ఇడిపించాలని చేసిన నిరసనలో మా ఆయన పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడండి. మరి చిన్న కోటయ్య గారు ఏం చేశారు? ఆయన అధికారంలోకి రాగానే గవర్నమెంట్ తో మాట్లాడి డబ్బులు ఇప్పిస్తామన్నారు. మరి ఇచ్చారా? ఆయన మాట ఇచ్చారు కదండి. మాట అంటే మాటే. ఇలా మీరిచ్చిన మాటలుగానే మిగిలిపోయిన కథలు చాలానే ఉన్నాయి. ఇక నుంచైనా మారండి. జెండాలు మార్చే అజెండాలుగా కాదు, జనాల తలరాతలు మార్చే అజెండాలుగా ఫాలో అవ్వండి. కాదు కూడదు మేము ఇలానే ఉంటాం, ప్రజల్ని డబ్బుతో కొంటామంటే ఇక్కడ నుండి ఒక్కడు కూడా ప్రాణాలతో బయటికి వెళ్ళడం. సూర్య, వీళ్ళకి ఎంత చెప్పినా వీళ్ళు మారరు సూర్య. వీళ్ళు ఇలానే ఉంటారు. నా మాట విని వీళ్ళని చంపేద్దాం సూర్య. అరే ఉండవా ఉండు. బ్రదరు, మీరు చంపాలనుకుంటే మమ్మల్ని చంపేయండి, కానీ చనిపోయే ముందు మేమందరం మారాలనుకుంటున్నాం. మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి. ఇన్నాళ్ళు ప్రజల సొమ్ముని ఎలా దోచుకోవాలని ఆలోచించాం. ఇప్పుడు నువ్వు ఒక్క అవకాశం ఇస్తే ఆ ప్రజల సొమ్మును ప్రజలకు ఎలా పంచాలో ఆలోచిస్తాం. ఆ నారాయణ స్వామి గారి కన్న కలల్ని మేము నిజం చేసి చూపిస్తాం. వాడి పేరు సూర్య. ఆల్రెడీ ఒక మర్డర్ కేసులో శిక్షను కూడా అనుభవిస్తున్నాడు. అధికార పార్టీ ప్రోద్బలంతో జైలర్ను మేనేజ్ చేసి వాడిని బయటికి తీసుకొచ్చారు. వాడు చాలా తెలివిగా 2 పార్టీల ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయాడు. వాడి ప్లాన్ ఏంటో, వాడు ఎందుకు కిడ్నాప్ చేశాడో వాడికి తప్ప ఇంకెవరికి తెలియదు. అర్థమైంది సార్. వాడెక్కడున్నా ఎమ్మెల్యేలందరినీ సేఫ్ గా తీసుకొచ్చే బాధ్యత నాది. సార్, ఉద్యోగానికి ఏం ప్రాబ్లం కాదుగా. కాయిన్ కి 2 పక్కల బొమ్మను చూసేవాడి నీకేమవుతుందిలే. వీళ్ళని చంపేసి ఎమ్మెల్యేలని తీసుకోరండ్రా. కాన్ అత దేఖలేదు. ఆగండి. చెప్పు ధృవ. సారీ సార్, మేము వస్తున్నామన్న విషయం వాళ్ళకి ముందుగానే తెలిసిపోయినట్టుంది సార్. వాట్? అవును సార్, వాడు ఎమ్మెల్యేలందరినీ తీసుకుని ఇక్కడ నుంచి ఇంకెక్కడికో షిఫ్ట్ అయిపోయాడు. అయితే ఇప్పుడు ఎలా? ఒకవేళ ఎమ్మెల్యేలను ఈ రోజు బలపరీక్షకు తీసుకురాకపోతే స్టేట్ లో ఇదో పెద్ద ఇష్యూ అయిపోతుంది. నువ్వు ఎలాగైనా ఎమ్మెల్యేలను ఫైండ్ అవుట్ చేసి తీసుకురావాల్సిందే. ఓకే సార్, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఇదిగోండి మేడం ఫైలు. అందరి సంతకాలు దీంట్లో ఉన్నాయి. మా గవర్నమెంట్ ని సపోర్ట్ చేసే ఎమ్మెల్యేస్ లిస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. రాష్ట్రానికి మొట్టమొదటి మహిళా చీఫ్ మినిస్టర్ గా ఎన్నికైనందుకు కంగ్రాచులేషన్ శ్యామలా భరత్ గారు. బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ. ఒక వ్యక్తి చేసిన మంచి పని వలన ఈ రోజు మనమంతా కొత్త ఆలోచనలతో కొత్త అసెంబ్లీని చూస్తున్నామంటే ఇది అందరూ ఒప్పుకొని తీరాలి. ప్రజలకు మంచి చేయాలంటే సభలో సభ్యుల మధ్య సఖ్యత అనేది అవసరం. ముందుగా ప్రతిపక్ష పార్టీ తరఫు నుండి ఏవైనా ప్రజా సమస్యలుంటే ప్రస్తావించవలసిందిగా కోరుతున్నాం. అధ్యక్ష, అసెంబ్లీ సమావేశాలు మొదలుపెట్టిన మొదటి రోజు
అది మొదటిగా ప్రతిపక్ష పార్టీ సభ్యులకు మాట్లాడే అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి, స్పీకర్ గారికి నా తరపున, మా పార్టీ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గత 2 సంవత్సరాలుగా కరోనా అనే మహమ్మారి ప్రజా జీవితాన్ని ఎంతలా అతలాకుతలం చేసిందో, ప్రజల ఆరోగ్య విషయంలో మనం మేల్కోవాల్సిన సమయం వచ్చింది. అందుకుగాను పేద ప్రజలకు న్యాయం చేయవలసిందిగా ప్రతిపక్షం పార్టీ తరపున కోరుతున్నాం అధ్యక్ష. ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి శ్యామలా భరత్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అధ్యక్ష, ముందుగా ఇలాంటి చక్కని వాతావరణంలో గొడవలకి తావు లేకుండా ప్రజా ప్రయోజనం కోసం ఉపయోగపడే బిల్లును సభలో ప్రవేశపెట్టిన ప్రతిపక్ష పార్టీ సభ్యులు రామ్మోహన్ రావు గారిని, ఆ పార్టీని నేను అభినందిస్తున్నాను. కామన్ మ్యాన్ కి కూడా కార్పొరేట్ వైద్యం, అది 10 రూపాయలైనా 10 లక్షలైనా మంచి వైద్యం అందించాలన్న సదుద్దేశంతో మీ అందరి సమక్షంలో ఈ ఫైల్పై నా మొదటి సంతకం చేస్తున్నాను అధ్యక్ష. మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించావు సూర్య. నెక్స్ట్ నీ ప్లాన్ ఏంటి? మన దేశ అభివృద్ధిని ఎవరైతే అడ్డుకుంటున్నారో వాళ్లే నా నెక్స్ట్ టార్గెట్.